నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకటేసారి అందరికీ నమస్కారం చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి కొండేపి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దాదాపుగా మీటింగ్ వెళ్ళి ఇప్పటికి 2 గంటలైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు, టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు. దాదాపుగా 2 గంటల నుంచి మాట్లాడి నేను మాట్లాడడానికి నాకేం మిగతా ఎవరుగా, కానీ ఫైనల్ గా ఇద్దరు వదిలిపెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం నాకు వదిలిపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో, మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఈరోజు దాదాపు పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్లు వదిలేసింటే ఈ కొండేపి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసులు పెట్టేందుకు ఈరోజు ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకంటే ఈ జనాలను, ఈ యూత్ను, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనం అంటున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగుందని సినిమా చూసేటుంది. సింహాసనంలో ఏమో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం మాత్రం అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాల్లో యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, మనం ఓడిపోయిన ఎన్నికల్లో